ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీది రాక్షస పాలన, ఓటు వేయకండని మా గ్రామ ప్రజలకు చెప్పాను. అప్పట్లాగా కాదు, కొత్తగా వచ్చిందని వేశారు. ఇప్పుడు అనుభవిస్తున్నాము. మా ఊర్లో నీళ్లు కూడా లేకుండానే అలాంటిది కేసీఆర్ మాకు నీళ్లిచ్చాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాల్లాపూర్ రాపోల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు తీసుకుంటానంట. ఏంది మరి తీసుకుంటే ఏంది మీ పరిస్థితి? తీసుకుంటే అడిగి పాలు కావాలి. మేము ఇంకేమున్నది ఆడ మీది పోతుందా? 3 ఎకరాలు పోతున్నది. 3 ఎకరాలు పోతుందా? ఎట్లా మరి ఇట్లా పోతే 3 ఎకరాలు పోతే నీ పరిస్థితి ఏంది? నీ పిల్లల పరిస్థితి ఏంది? ఇంకా రోడ్ల పడాలి. రోడ్ మీద మా పరిస్థితి రోడ్ పాపాలి, ఇంకేం లేదు ఆడ. ఎట్లనే రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తే ఎట్లా? ముందు ఎలక్షన్ కన్నా ముందు చెప్పిన మా గ్రామ ప్రజలకు కొంతమందికి. అరే నాకు పార్టీల గురించి ముందే తెలుసు. కాంగ్రెస్ పార్టీ ముందే రాక్షస పాలన వద్దు వేయకుండా అంటే అప్పటి పాలన కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది అన్నారు. కొత్తగా చూపిస్తున్నాడు, మళ్ళీ ఇంకా చూపిస్తున్నాడు అన్నట్టు. ఇంకా ఎక్కువ చూపిస్తున్నాడు. నీకు ముందే అవగాహన ఉంది? ఊరోళ్ళు కాదు, మన రాష్ట్రమే మారిపోయింది. ఎట్లా మారిపోయిందో అర్థం కాదు. ముందు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. మా ఊర్లో నీళ్లు లేకుండే, బొట్టు నీళ్లు దొరకకుండే. కాళ్ళపూర్లో తాగానికే నీళ్ళు లేవు. అటువంటిది కేసీఆర్ వచ్చినాక నీళ్లు మస్తు అయినాయి. ఇప్పుడు ఆ నీళ్లు కూడా పెట్టే దిక్కు లేకుండా అయింది. ఇప్పుడు మరి ఇస్తాడట, ఎంతో అంత భూమికి డబ్బులు ఇస్తాడట, తీసుకోరా? ఏమైతే ఎన్ని ఇస్తాడు? ఓకే, ఎకరకు 20,000 25,000 ఇస్తాడు. అవి ఏం చేస్తాం? దాని మీద డబ్బు మీద జర పొదుపు చేసుకునేటోడేమో ఏమన్నా ఉంటాడు, చేస్తాడు. పొదుపు లేని నాశనం తాగుపోతాడు, పోతాడు, పరిగిపోతాడు, తాగుతాడు, తింటాడు, ఇంటికి వస్తాడు. అంతే. ఇట్లా చేస్తే ఎట్లా మరి? రైతుల్ని రాజులో చేస్తామంటూ రాజు ఇదే రాజు. మరి పైసలు ఇస్తాడు రాజు, తింటాడు రాజు కాడ. మంచిగా పిల్లలు నడుపుకుంటాడు రాజు కాడు. ఏం చెప్తావు మరి? రేవంత్ రెడ్డి మళ్ళీ ఓటు వేయడానికి వస్తాడు, ఏం చెప్తాడు? ఓటు కాదు కదా, వాడిని ఊర్లోకే రాని ప్రజలందరూ ఒకటైతే. ఎందుకు అట్లా? ఏం రాక్షస పాలన మాకు అవసరం లేదు. ఈ రాక్షస పాలన అవసరం లేదు మాకు. ప్రజాపాలన కదే రాక్షస పాలన. ప్రజాపాలన అయితే ఇట్లా లేకుంటది. ప్రజలను కాపాడే తత్వం. డైరెక్ట్ కలవచ్చు అంటాడు ముఖ్యమంత్రి. వాణ్య ఈ రామ్మోహన్ రెడ్డి తాకిపోతే పోలీసు వాళ్ళు పెడతాడు 10 మందిని, ఒక్కరికి 10 మందిని పెడతాడు. ఇక రేవంత్ రెడ్డి ప్రజలు కలుస్తాడు, పెద్ద దొంగలు ఇళ్ళ కలుస్తారు. నా అభిప్రాయం అయితే బీఆర్ఎస్ మళ్ళా పక్కా. ఎందుకట్లా? అరే మంచి పని చేస్తాడు, ప్రజలను ఇట్లా పిడియాడు. మా ఊర్లో నేను చెప్తున్నా, ఒక్క బొట్టు నీళ్ళు దొరకకుండా మాకు తాగడానికి నీళ్ళు వచ్చినాయి. రెండవది పింఛన్లు ఏమి వచ్చింది? బూడిద వచ్చింది, బూడిద వస్తున్నది.